మరోసారి కేంద్రం ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. నిధుల కేటాయింపులో మరోసారి కేంద్రం కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినట్టుగా కనబడుతోంది. విపత్తు వరదల సాయం కింద నిధులు విడుదల చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఆ నిధుల విడుదలకు సంబంధించిన అంశంలో 5 రాష్ట్రాలకి మొత్తం కలిపి 1554 కోట్ల రూపాయలు విడుదల చేస్తే దాంట్లో ఏపీకే అత్యధికంగా సుమారుగా సగం దాదాపుగా 40% వరకు అంటే 608 కోట్ల రూపాయల్ని కేవలం ఏపీకి కేటాయించింది. తెలంగాణకి 231 కోట్లు విడుదల చేసింది. ఇక త్రిపురకి 288 కోట్లు, ఒడిశాకి 255 కోట్లు, నాగాలాండ్కి 170 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అదే రకంగా మరోసారి నిరూపితమైంది. కేంద్రం మరోసారి ఏపీకే అధిక ప్రాధాన్యత ఇస్తూ కనిపించింది. అయితే గతంలో మనం గమనించాం, విజయవాడలో వరదలు వచ్చాయి. ఏ స్థాయిలో వరదలు వచ్చాయో చూసాం. అక్కడ బుడమేరు వాగు ఉప్పొంగి కట్ట తెగడంతో పూర్తిగా అక్కడ అస్తవ్యస్తమైంది. పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. అదే స్థాయిలో తెలంగాణలో కూడా ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉప్పొంగడంతో కూడా వరదలు వచ్చాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధుల కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేశాయి. వరదలకు సంబంధించి విపత్తు సహాయం కావాలంటూ కూడా వారు ఎక్స్పెక్ట్ చేశారు. ఏకంగా తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ రెండింటిలో కూడా కేంద్రం నుంచి వచ్చిన ఒక ప్రత్యేక కమిటీ అక్కడ అంచనా వేసింది, పరిశీలించింది, నివేదిక ఇచ్చింది. అయితే తెలంగాణకు సంబంధించిన విషయంలో సుమారుగా 11,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి మాట్లాడుకొచ్చారు. సహాయం కావాలని కేంద్రాన్ని వినతి ఇచ్చారు. కేంద్ర కమిటీకి కూడా ఎవరైతే విచారణకు వచ్చారో, పరిశీలనకు వచ్చారో వారిని కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ కనీసం దాంట్లో 10% కూడా కేంద్రం విడుదల చేయలేకపోయింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య, తెలుగు రాష్ట్రాల మధ్య మరొకసారి ఆ భేదాన్ని కనిపిస్తూనే మోదీ కేంద్ర ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి మరోసారి ఏపీకి అధిక ప్రాధాన్యత ఇస్తోంది కేంద్రం అనేది ఈ వార్త ద్వారా అర్థమవుతోంది. సో ఇంకా ఏపీకి ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఈ విషయం పైన అక్కడ పొలిటికల్ సర్కిల్లో కానీ ప్రభుత్వ ప్రతినిధుల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? మనోజ్, బేసిక్ గా ఏపీకి విషయంలో కేంద్రం మాత్రం ఎప్పటికప్పుడు ఒక సానుకూల దృక్పథంతో ఉంది అనే దాని మీదనే చాలా స్పష్టమవుతుంది. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన వరద సహాయంలో కూడా దాదాపుగా మొత్తం 5 రాష్ట్రాలకు కలిపి 1554 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ కి 608 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తెలంగాణకి 231 కోట్లు, త్రిపురకు 288 కోట్లు, అలాగే ఒడిశాకు 255 కోట్లు, నాగాలాండ్కు 170 కోట్లు. అయితే ఇప్పటికీ ఈ ఓవరాల్ గా విజయవాడలో జరిగిన ఫ్లడ్కి సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన మొత్తం మీద కూడా దాదాపుగా 1400 కోట్ల వరకు నిధులు కావాలని చెప్పి చంద్రబాబు ఆల్మోస్ట్ రిపోర్ట్ ఇచ్చిన కేంద్రానికి సాయాన్ని కోరారు. అయితే అప్పట్లో 500 కోట్లు దాదాపుగా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా 608 కోట్లు కూడా విడుదల చేసిన పరిస్థితి. అంటే కేవలం ఈ వరద సహాయం కాదు, మిగతా అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. అవసరమైన ఆర్థిక వనరులు అందించడంలో మాత్రం డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వైపు కాస్త మిగతా రాష్ట్రాల కంటే కూడా మొగ్గు చూపిస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థం. అయితే ఎంతవరకు దీంట్లో తద్వారా ఇప్పుడు కేవలం ఈ ఒక్క సంవత్సరం కదా, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కి వరదనయంగా మరో 600 కోట్లు రావడం అనేది కొంత పాజిటివ్ థింగే. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వరుసగా ఇక్కడ జరుగుతున్న పనుల వ్యవహారంలో కావచ్చు, అమరావతికి సంబంధించిన వ్యవహారంలో కూడా కేంద్రం కొంత సపోర్ట్ చేసి 1500 కోట్ల రూపాయలు దాదాపు ఇప్పటికే విడుదల చేసిన పరిస్థితి ఉంది. సో వివిధ రకాలుగా ఫండింగ్ అయితే ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడంలో సెంట్రల్ గవర్నమెంట్ మిగతా రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగానే చూపిస్తుంది అనేది. కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాల్లో బడ్జెట్ లో కొన్ని అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన రాకపోయినా అవసరమైనప్పుడు ఆదుకోవడంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందా అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. మనోజ్, రైట్. అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ కూడా పెద్ద మొత్తంలో విజయవాడకు సంబంధించి ఆ వరదలు ఉప్పొంగినప్పుడు ఒక కేంద్ర కమిటీ వచ్చి పరిశీలించింది. తమకి సహాయార్థం కావాలని కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెక్ట్ చేసింది. సో ఇప్పుడు అందించినటువంటి ఈ సహాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాటిస్ఫాక్టరీగా ఉందంటే ఎస్, ఈ మా కేంద్రం నుంచి నిజంగానే అనుకున్న స్థాయిలో వచ్చాయని సాటిస్ఫాక్టరీ వ్యక్తం చేస్తోందా? డెఫినెట్ గా
ఎందుకంటే బేసిక్ గా చాలా వరకు చాలా సమస్యల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ చేతిలో కనీసం కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో కూడా అప్పటి నుంచి ఇప్పుడు అమరావతి నిర్మాణం కోసం అంటూ పనులు కూడా ప్రారంభించే స్థాయికి ప్రభుత్వం రాగలిగింది అంటే డెఫినెట్ గా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కొంత సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఈ వ్యవహారం అయితే జరుగుతుందనేది చూడాలి. లేకపోతే చాలా పరిస్థితి గందరగోళంగా ఉన్న పరిస్థితి. అయితే ప్రభుత్వంలో ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చలేకపోవడంతో కూడా నిధులు లేవు. కాకపోతే వచ్చిన నిధుల్ని మాత్రం ఎక్కడ చంద్రబాబు సంక్షేమ పథకాలకి ట్రాన్స్ఫర్ చేయకుండా ఏ నిధులు వస్తే ఆ నిధులకి ఆ వర్క్ ఎపిసోడ్ 3లోనే వెళ్తున్నారు కాబట్టి కొంత అవస్థ నడుస్తోంది అనేది ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కు మాత్రం కొంత ఫుల్ స్థాయిలో మద్దతు తెలుపుతోంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద ఏపీకి మరోసారి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సో సుమారుగా 5 రాష్ట్రాలకు సంబంధించి సుమారుగా ఆన్ యావరేజ్ 1554 కోట్ల రూపాయలని విడుదల చేస్తే దాంట్లో ఏపీకి అత్యధికంగా 40%, అంటే మొత్తంలో ప్రకటించిన దాంట్లో 40% కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 608 కోట్ల రూపాయలని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణకు 231 కోట్లు విడుదల చేసింది, త్రిపురకి 288 కోట్లు, ఒడిశాకి 255 కోట్లు, నాగాలాండ్కి 170 కోట్లు. అంటే ఈ ప్రకటించిన దాంట్లో ఈరోజు ప్రకటించినటువంటి ఈ యొక్క విపత్తులకు సంబంధించి నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి 5 రాష్ట్రాలు లాస్ట్ నుంచి సెకండ్, అంటే 4th ప్లేస్లో ఉంది. సో రాష్ట్రానికి ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరోసారి తెలంగాణకి తీవ్ర అన్యాయం చేసిందనే భావనలో బహుశా తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలు కూడా మళ్ళీ భావించే అవకాశం ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందనేది. సో మరోసారి అటు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి సహకరిస్తోందని, ప్రతిపక్షాలకి వ్యతిరేకంగా కొంత ప్రతిపక్షాలపైన సవరితల ప్రేమ చూపిస్తుందని, ఈ విషయం పైన మీరు కూడా నిజంగా అనుకుంటున్నారా? నిజంగా రాజకీయాల్లో